మలయాళ సీనియర్ నటుడు మోహన్ లాల్ ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2023 ఏడాదికి గాను మోహన్ లాల్ ను ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 23న జరిగే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో అవార్డు అందుకోనున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఎంపిక చేసినట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలిపింది. మోహన్ లాల్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎనలేని సేవలందించారని తెలిపింది కేంద్రం. మోహన్ లాల్ అద్భుత ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందని కొనియాడింది. ఇప్పటికే పద్మభూషణ్ పురస్కారం, పద్మశ్రీ అందుకున్నారు మోహన్ లాల్. జాతీయ స్థాయిలో 5 పురస్కారాలు స్వీకరించారు. భరతం, వానప్రస్థం సినిమాలకు గాను 2 సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. అలాగే వానప్రస్థం సినిమాకు ఉత్తమ నిర్మాతగా నేషనల్ అవార్డు తీసుకున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సహా అన్ని పలు భాషల్లోని మూవీస్లో నటించారు మోహన్ లాల్. మలయాళ సీనియర్ నటుడు మోహన్ లాల్ ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2023 ఏడాదికి గాను మోహన్ లాల్ ను ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 23న జరిగే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో అవార్డు అందుకోనున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఎంపిక చేసినట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలిపింది. మోహన్ లాల్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎనలేని సేవలందించారని తెలిపింది కేంద్రం. మోహన్ లాల్ అద్భుత ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందని కొనియాడింది. ఇప్పటికే పద్మభూషణ్ పురస్కారం, పద్మశ్రీ అందుకున్నారు మోహన్ లాల్. జాతీయ స్థాయిలో 5 పురస్కారాలు స్వీకరించారు. భరతం, వానప్రస్థం సినిమాలకు గాను 2 సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. అలాగే వానప్రస్థం సినిమాకు ఉత్తమ నిర్మాతగా నేషనల్ అవార్డు తీసుకున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సహా అన్ని భాషల్లోని మూవీస్లో నటించారు మోహన్ లాల్.